అంటే ఒక మనిషి చావటానికి రకరకాల రీజన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ మంచి ఫర్మ్‌లోకొచ్చారాయన. ఆ ఫర్మ్‌తో పాటు ఆయనకి అంటే ఎంత ఏమనాలి అమ్మాయిల ఫాలోయింగ్ వచ్చిందంటే, ఉదయ్ కిరణ్ అంటే చాలా పిచ్చుండేది. హ్మ్. ఈవెన్ మా ఇళ్ళలో కూడా చిన్న పిల్లలందరూ కూడా ఉదయ్ కిరణ్ అంటే అప్పుడు చాలా పడి చచ్చిపోయేవాళ్ళు. సో, అంటే మీరు ఇండస్ట్రీ అనేసరికి మీకు ఎంత కాదనుకున్నా క్యాస్ట్ అనేది ఒక ఇది ఉంటుంది. హి మే బి టాలెంటెడ్ అదెవడు కాదననడు. కానీ ఒక టైం రావాలి. సో, ఉదయ్ కిరణ్ దాకా వచ్చేసరికి ఉదయ్ కిరణ్ నిజంగానే చాలా తొందరగా పైకొచ్చాడు. ఫాస్ట్ గ్రోత్. అది కూడా డేంజరే కొన్నిసార్లు. ఓకే. ఎప్పుడూ కూడా మనం సక్సెస్ అనేది కొంచెం నిదానంగా రావాలి. పాల పొంగులాగా ఉండకూడదు. ఉదయ్ కిరణ్‌ది పాల పొంగు లాంటి ఒక సక్సెస్ నా ఉద్దేశం. హ్మ్. ప్లస్ నిలదొక్కుకోవటం కూడా మీకు రావాలి. నిభాయించుకోవటం అంటాం. ఇప్పుడు మీకు సడెన్‌గా ఒక పేరొచ్చేసిందనుకోండి, కొంతమంది భూమి మీద ఉండలేరు. హ్మ్. ఉదయ్ కిరణ్‌కి ఏమైంది, ఓకే. చిరంజీవి గారి అమ్మాయిని చేసుకుందాం అనుకున్నారు. వాళ్ళు ఇష్టపడ్డారు, వీళ్ళు ఇష్టపడ్డారు. కానీ తన ఫస్ట్ లవ్ గురించి దాచిపెట్టాడుగా ఉదయ్ కిరణ్. ఓకే. దాచిపెట్టాడని అంటారు కదా! హ్మ్. మరి అది ఎందుకో నాకది నచ్చల. ఎప్పుడు కూడా మనిషి ఓపెన్‌గా ఉండాలి. ఏదైనా కూడా ఫ్రాంక్‌గా ఉంటే ఫ్రాంక్‌నెస్ వేరేగా ఉంది. సరే ఎందుకు డిస్ప్యూట్స్ వచ్చాయి, ఎందుకు ఇవన్నీ మనకు అనవసరం. అతన్ని చాలా హైప్‌కి తీసుకెళ్లారు చిరంజీవి గారు. వన్స్ అతను మెగా కుటుంబంలోకెళ్తాడు అన్నాక అతనికి ఆఫర్స్ వెల్లువలాగా వచ్చాయి. హ్మ్. చిరంజీవి కూడా ప్రమోట్ చేశారు కదా! ఆయన కూడా. హ్మ్. 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 ఆయన చాలా ప్రమోట్ చేశారు. చేశాక వాళ్ళు వద్దనుకున్నారు. వద్దనుకున్నాక ఏమవుతుందంటే మీకు ఒక వాక్యూమ్ ఏర్పడుతుంది. ఆ వాక్యూమ్ ఏర్పడినప్పుడు మనకి సరైన స్నేహితులుండాలి. ప్లస్ అతను అప్పుడు తర్వాత పెళ్లి చేసుకోవడం. ఆ హ్మ్. అమ్మాయి చాలా టార్చర్ పెట్టింది అంటారు. ఇప్పుడు మీకు టార్చర్ పెట్టుండకపోతే అంటే మనం ఎనలైజ్ చేస్తే సీను అతను చనిపోయినప్పుడు అతను ఉరివేసుకున్న రోజు ఆ అమ్మాయి వచ్చింది బయటకి పార్టీకెళ్ళింది. ఫోన్ ఏదో మర్చిపోయానా లేకపోతే చార్జర్ కోసం వెనక్కొచ్చి హ్మ్. పట్టించుకోకుండా ఎళ్ళిపోయింది. అప్పటికే అతను చచ్చిపోయాడని అంటారు.